ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. అమెరికాలోని ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈ ఏడాది కూడా గడ్డు కాలమే నడుస్తోంది. యుఎస్ సంస్థలు వరుసగా లే ఆఫ్లు ప్రకటించడం ఆందోళనకు గురిచేస్తోంది. అక్టోబర్ నెలలో ఏకంగా 150,000 మంది ఉద్యోగులకు లే ఆఫ్లు ఇచ్చాయి. గత 20 ఏళ్లలో ఒక నెలలో ఇంత భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారని అక్కడి నివేదికలు చెబుతున్నాయి. ఖర్చుల తగ్గింపు, కృత్రిమ మేధ, AI సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు కోతలు విధించినట్లు పేర్కొన్నాయి. అమెరికాలో గత 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా భారీగా ఉద్యోగాల్లో కోతలు పడ్డాయి. అక్టోబర్ నెలలో ఏకంగా 153,074 మంది ఉద్యోగులకు అమెరికా సంస్థలు ఉద్వాసన పలికాయి. ఈ మేరకు ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ నివేదిక వెల్లడించింది. AI సాంకేతికత ప్రభావం, ఖర్చు తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా ఇంత పెద్ద సంఖ్యలో లేఆఫ్లు ఇచ్చినట్లు పేర్కొంది. గత 20 ఏళ్లలో ఒక నెలలో ఇంత భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారని తెలిపింది. ప్రైవేట్ రంగంలోని టెక్ రంగ సంస్థలు తొలుత లేఆఫ్లు ప్రకటించగా వాటిని అనుసరిస్తూ రిటైల్, సర్వీసెస్ రంగాల్లోని కంపెనీలు ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను చేపట్టినట్లు వివరించింది. నిర్వహణ ఖర్చులు తగ్గింపు ఇందుకు ప్రధాన కారణమని ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ పేర్కొంది. తర్వాత AI సాంకేతికతతో పాటు DOGE ప్రభావం కూడా మరో కారణంగా విశ్లేషించింది. గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో తొలగింపులు 175% పెరిగినట్లు పేర్కొంది. అమెరికాలో ఈ ఏడాది ప్రారంభం నుంచి అక్టోబర్ వరకు మొత్తం 10,99,500 మంది ఉద్యోగాలు కోల్పోయారు. గత ఏడాది ఇదే కాలానికి 6,64,839 మందిని తొలగించినట్లు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లే ఆఫ్లు 65% పెరిగినట్లు వివరించింది. 2020 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉద్యోగాల కోతలు అత్యధిక స్థాయిలో ఉన్నట్లు ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ నివేదిక పేర్కొంది. ఈ సమయంలో 23,04,755 మందికి ఉద్వాసన పలికినట్లు వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో పెద్ద సంఖ్యలో జరిగిన నియామకాలను తగ్గించుకునే పనిలో కొన్ని సంస్థలు నిమగ్నమయ్యాయని పేర్కొంది. AI సాంకేతికత స్వీకరణ, పెరుగుతున్న ఖర్చులు వంటివి నియామకాలను స్తంభింపజేశాయని వెల్లడించింది. ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను చేపట్టిన సంస్థల సంఖ్య కూడా పెరిగిందని వివరించింది. సెప్టెంబర్లో ఆ సంఖ్య 400గా ఉంటే అక్టోబర్లో అది 450కి చేరినట్లు వెల్లడించింది.